భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మోదీ గారిని ఆల్మోస్ట్ ఓడించే స్టేజ్కి తీసుకొచ్చింది వాళ్ళు ఎవరు? ఎలా జరిగింది? ఈ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? రాహుల్ గాంధీ ఒకటి చేసి చేయగలిగాడా, లేకపోతే బయట నుంచి ఎక్స్టర్నల్ హెల్ప్ దొరికిందా? గ్యారంటీగా దొరికిందని చెప్పాలి. రాహుల్ గాంధీ మధ్య మధ్యలో వెళ్తుంటాడు కదా, యూకేకి, యుఎస్కి, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత ఇంకొక ఏదో కంపెనీ ఉంది ముస్లిం కంట్రీ, దానికి వీడొచ్చాడు. వాళ్ళు పిలవగానే వీడు పరిగెట్టాడు. మనవాడు జార్జ్ సోరోస్ తాలూకు ఏజెంట్స్ అక్కడికి వచ్చి వాళ్ళు పిలిచారు. ఇంక్లూడింగ్ వాడు శామ్ పిత్రోడా, వాడు కూడా జార్జ్ సోరోస్ తాలూకు మనిషి అని అంటారు. వీడు అక్కడ యుఎస్లో ఉండి రాహుల్ గాంధీకి ఇలా చేయి అలా చేయని అడ్వైస్తాడు. దాని ప్రకారం మనం వెళ్ళిపోయాడు. అదే కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్, అదే కాకుండా లాజిస్టిక్స్, అదే కాకుండా సోషల్ మీడియాలో విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టారండి. యూట్యూబ్ ఫర్ దట్ మ్యాటర్ సిస్టమేటిక్గా కాంగ్రెస్ పార్టీనే ప్రమోట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ ఏమాత్రం గుర్తులు కనపడినా మా ఛానల్లాగా ఇప్పుడు కామన్ గుర్తు కదా ఉంది, ఎక్కడ బయటికి వెళ్దండి. అసలు మూమెంట్ ఆపేశాడు, స్తంభించేశాడు. అది ఇది బేసిక్గా విపరీతమైన డబ్బులు సోషల్ మీడియాలో ఖర్చు పెట్టారు. ధరువు రాటి లాంటి వాళ్ళకి అందరికీ డబ్బులు కుమ్మరించేశారు. తర్వాత ఏమో ఫాల్స్ నెరేటివ్స్ అంటే అబద్ధాలు, అన్నీ అబద్ధాలు, అవన్నీ కూడా విచ్చలవిడిగా చెప్పి ప్రజలను మోసం చేశారు. దీనికి ఎవరండి కారణం? డీప్ స్టేట్ అని ఒకటి ఉందండి. డీప్ స్టేట్, ఆ డీప్ స్టేట్ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్. అంటే పెద్ద అంటే న్యూమరికల్గా కాదు, వాళ్ళు చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్. వాళ్ళ దగ్గర డబ్బులు, విపరీతమైన డబ్బులు ఉంటాయండి. వాళ్ళు మొత్తం దేశాన్ని కొనేయగలరు, ఆ రేంజ్లో ఉంటాయి డబ్బులు. వాళ్ళ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అంటే వాళ్ళ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అనడానికి లేదు, వాళ్ళ ఓవరాల్ అసెట్స్ అంటే 50 ట్రిలియన్ అండి, $50 ట్రిలియన్ వర్త్. అంటే మన ఇండియా జీడిపిని 3 ట్రిలియన్ నుంచి 5 ట్రిలియన్ చేద్దాం అనుకుంటాం. 4 ట్రిలియన్కి వచ్చింటాం, ఇప్పుడు 5 ట్రిలియన్ చేద్దాం అనుకుంటాం. అంటే ఇండియా ఏడాది జీడిపికి ఒక 10 వేసుకోండి, 12 అది వాళ్ళ ఒకాత్, వాళ్ళ రేంజ్ అదండి. వాళ్ళ రేంజ్ అలా ఉంటుంది. అంత స్టింకింగ్ రిచ్ గైజ్ అంటాడు. వాళ్ళు ఏం చేద్దామంటే వాళ్ళు చెప్పినట్టే వినాలండి అందరూ. ఎక్కడైనా పవర్ఫుల్ గవర్నమెంట్ ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు, వాళ్ళ సొంత దేశం కోసం కష్టపడతాడు అంటే వాళ్ళకి నచ్చదండి. మోదీ గారు ఇండిపెండెంట్గా ఉంటాడు కదా, చెప్పిన దేశహితి, మన 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 ఇండియన్ ఇండియా ఫస్ట్ అనే భావంతో వెళ్ళిపోతాడు. మనకి లాభం జరుగుతుందో నష్టం జరుగుతుందో అదే ఆలోచిస్తాడు, అంతేగాని వాళ్ళు చెప్పినట్టు వినేద్దాం అన్న ధోరణి ఉండదు. సో ఆ డీప్ స్టేట్ అనేది పర్ఫెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయిందండి. వాళ్ళు రెజీమ్ చేంజ్ చేద్దామని తలుచుకున్నారు, చాలా కష్టపడ్డారు, ఆల్మోస్ట్ సాధించారు. ఇంకా వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడ వదలలేదు. ఆ పని సాగుతూనే ఉంటుంది. మీరు చూస్తుంటారు రోజుగా ఏదో విధ్వంసం జరుగుతుంటుంది ఇండియాలో. వెస్ట్ బెంగాల్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అంట, ఎలా జరిగిందో అర్థం కాదు, చాలా భయంకరమైన ట్రైన్ యాక్సిడెంట్. 2 ట్రైన్లు గుద్దుకున్నాయండి. ఇదే ఈ రైలుదా లేకపోతే రోడ్డు ప్రమాదాలా అర్థం కాదు. చాలా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి 2 ట్రైన్లు గుద్దుకోవడం. అది జరిగింది అంటే కావాలని ఎవరో డెలిబరేట్గా చేసిందే అని నా అభిప్రాయం. సరే, ఇది ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఆ డీప్ స్టేట్ తలుచుకుంటే అలా జరుగుతూనే ఉంటాయి. తర్వాత మన వాళ్ళు అప్రమత్తంగా ఉండవలసిన ఏంటంటే ఎల్సిఎం ఈజ్ బీయింగ్ పుష్డ్ బై డీప్ స్టేట్. ఆ డీప్ స్టేట్ అనేది మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహిస్తుంది. ఎల్సిఎం అని మనకు 3 ఉన్నారండి. ఎల్ అంటే లెఫ్ట్ లిస్ట్, సి అంటే చైనా,
ఎం అంటే ముస్లిమ్స్, లెఫ్టిస్ట్, చైనా అండ్ ముస్లిమ్స్ అండి. వీళ్ళు ముగ్గురు కూడా దేశ విద్రోహ శక్తులే. అంటే అందరు ముస్లిమ్స్ అలా ఉంటారా అంటే చాలా తప్పండి. ఎందుకంటే మహాత్ములు ఉన్నారు దాంట్లో. అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆయన లేకపోతే మన మిసైల్ సిస్టమే లేదు, మహాత్ముడు. సో ముస్లిమ్స్ అంటే నా ఉద్దేశం కట్టర్ ముస్లిమ్స్ వాళ్ళు ఈ ఈ ఈ టెర్రరిస్ట్ భావజాలంతో ఉన్న వాళ్ళే. అంతేగాని మన ఇండియన్ ముస్లిమ్స్లో కొంతమంది రియల్ గ్రేట్ పీపుల్ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సముద్రం వెరీ గ్రేట్. ఒకతను ఉన్నాడు, అన్ని భాగవతం చెప్తాడు ఆయన. మన హిందువుల కంటే ఎక్కువగా మన స్క్రిప్ట్స్ చదివాడు. సో ముస్లిమ్స్ అంటే ముస్లిం అందరూ కాదు, దాంట్లో కొంతమంది కట్టరపంతి ఉన్నవాడు. వాళ్ళు మారితే మంచిదే. దే చేంజ్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ హాట్ సీట్ ఆఫ్ సీట్. చాలా బాగుంటుంది. అందరికీ మారుతారు, వాళ్ళు కాకపోతే రేపైనా మారుతారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా రియలైజ్ అయిపోయారు ముస్లిమ్స్ ఇలా ఉంటే మేము భరాయించలేమని. దాంతో వాళ్ళ కట్టరపంతి స్లోగా మార్చుకుంటారని అనుకుందాం. అది సరే. నెక్స్ట్ ఈ ఎల్సిఎం అండి. ఎల్సిఎం అంటే లెఫ్టిస్ట్. మన నెక్స్ట్ స్లైడ్స్ వాళ్ళు చైనా అండ్ ముస్లిమ్స్, ఈ ముగ్గురిని వాడుకుని ఈ డీప్ స్టేట్ వాడు ఒక ఉద్యమంలా తీసుకొచ్చాడు. మోదీ గారికి అగెన్స్ట్గా చేప కింద నీరులాగా తెలియకుండా జరిగిందండి. అది మనంతా ఏమనుకున్నాం, 400 పార్ అబ్కి బార్ 400 పార్ ఆసాన్ అనుకున్నాం, చాలా ఈజీ అయిపోద్ది అనుకున్నాం. కానీ జరగలేదండి. అది ఎక్కడ ఎలా దెబ్బ కొట్టారో కూడా మనకు తెలియని దెబ్బ కొట్టారు. అలా ఉంటుందండి డీప్ స్టేట్ తలకు. వాళ్ళు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారండి. డబ్బులు ఫ్లో కూడా హవాలా ద్వారా వస్తుంది. హవాలా అంటే మీకు తెలుసు కదా, హవాలా ట్రాన్స్ఫర్ అంటే కూడా క్యాష్ ట్రాన్స్ఫర్ అవుతుంది బేసిక్గా. లేకపోతే హవాలా అంటే ఇది క్రిప్టో ద్వారా అవ్వచ్చు, లేకపోతే క్యాష్ ట్రాన్స్ఫర్ త్రూ నేపాల్ వస్తుందండి. లేదంటే అక్కడ అలాంగ్ ద కోస్ట్ కూడా రావచ్చు, డిఎంకే వాడికి వచ్చి షిప్పుల ద్వారా అలా. సో ఈ హవాలా మనీ వచ్చింది చాలా 100 లక్షల కోట్లు, సారీ 1,00,000 కోట్లు అంటారు. 1,00,000 కోట్లు హవాలా మనీ ఖర్చు చేయబడింది 2024 ఎలక్షన్కి. సో అంత డబ్బు వస్తే ఏదైనా చేయొచ్చండి, నందిని బందీ చేయొచ్చు. సో అదే జరిగింది. మరి ఈడీలు అవన్నీ చాలా జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళు అప్పుడే ఒక 6,000 కోట్ల దాకా పట్టుకున్నారు. కానీ అది చాలా తక్కువ, 10% అట. 10% 8% పట్టుకున్నారు. అంటే మొత్తం 1,00,000 కోట్లలో 6,000 కోట్లు పట్టుకున్నారు. సో ఇదండి డీప్ స్టేట్ తాలూకు మన ఇండియన్ ఎలక్షన్ మీద ప్రభావం. వాళ్ళ బాధ ఏంటి, ఎందుకు చేస్తారు ఇది అంటే, వాళ్ళు బేసిక్గా ఇండియన్ ఎకానమీ ఒక్కటే ఒక బ్రైట్ స్టార్ లాగా వెలుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి. మీకు జపాన్ వాడు ఒక వెలిగాడు. దేనివల్ల? అమెరికా వాడు ప్రోత్సహించాడు ఫుల్గా. అంటే హీరోషిమా నాగాసాకి బాంబులు వేసాక జపాన్ని కొంచెం బూస్ట్ చేద్దామని చెప్పి వాడు బాధపడి కొంచెం వాళ్ళ మీద న్యూక్లియర్ బాంబు వేశారు కదా, దాన్ని కొంచెం కాంపెన్సేట్ చేద్దామని చెప్పి జపాన్ వాడికి ఫుల్ బూస్ట్ ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకున్నాడు జపాన్ వాడు, చక్కగా ఎదిగాడు. అది అయిపోయింది, ఆ బబుల్ క్లోజ్డ్. ఇప్పుడు అమెరికా పని ఆల్మోస్ట్ అమెరికన్ ఎకానమీ కూడా బర్స్ట్ అయ్యింది. దాంతోపాటు జపాన్ అయిపోయింది ఇప్పుడే. తర్వాత చైనా కూడా అదే అండి. చైనా కూడా సేమ్ ప్రాసెస్. అమెరికా వాడే బూస్ట్ చేసాడు, వాడి వల్ల గ్రో అయింది. కాకపోతే ఇండియన్ ఎకానమీ వీళ్ళెవ్వరికి సంబంధం లేకుండా, యూరోపియన్ కంట్రీస్ కూడా అంతే, అమెరికా వల్ల లేదంటే వాళ్ళ సొంత యూకే, ఫ్రాన్స్ వాళ్ళు అంతకుముందు బాగా ప్రపంచం మొత్తం కొలగొట్టిన డబ్బులన్నీ పూసుకుని వాళ్ళు బూస్ట్ చేసుకున్నారు, ఒకళ్ళు బూస్ట్ చేసుకున్నారు. స్వచ్ఛందంగా ఎవడు సహాయం లేకుండా ఎదిగిన ఎకానమీ ఓన్లీ ఇండియన్ ఎకానమీ. అది మన గ్రేట్నెస్. దాంతో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. తర్వాత ఈ 10 ఏళ్ళలో ఎక్కువ జరిగిందండి మోదీ గారు వచ్చాక. ఆశ్చర్యపోతున్నారు, భయపడుతున్నారు. రేపు పొద్దున్న వీడు మనల్ని డిక్టేట్ చేస్తారట అనే భయం వాళ్ళకి వచ్చేసింది. దాంతో ఎలాగైనా మోదీని పడగొట్టాలి. ఆ ప్రాసెస్లోనే ఈ డీప్ స్టేట్ వర్క్ చేసింది, ఇంకా చేస్తుంది. మరి ఎంత మటుకు సక్సెస్ ఇప్పుడు మనం గెలిచేసామని చంకలు గుద్దుకోవడానికి లేదండి. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ ఉంటాయి కదా నవంబర్లో, మహారాష్ట్ర, హర్యానా,
జార్ఖండ్ 3 ఎలక్షన్స్ ఉన్నాయి క్రూషియల్. వాటిలో ఏమవుతుందో బట్టి, మన అలయన్స్ పార్ట్నర్స్ ఎలా ఉంటారో బట్టి అన్నీ కూడా చూడాలి ఏం జరుగుతుందో. సో ఫింగర్స్ క్రాస్డ్, టచ్ వుడ్, ఎవ్రీథింగ్ గోస్ వెల్. జై శ్రీరామ్.